గమనించాలి. ఇక్కడ ఒక బాక్స్ కనబడుతుంది కదా, ఈ బాక్స్లో ఏముందో చెప్పండి. ఏంటి, ఇక్కడ ఒక బాక్స్ కనబడుతుంది కదా, ఈ బాక్స్లో ఏముందో చెప్పండి. చెప్పలేరు కదా. కారణం ఏంటి? ఈ బాక్స్లో ఏముందో మీరు చూడకుండా ఏం చెప్పలేరండి. నాకు తెలుసు, ఎందుకంటే నేను చూశాను కాబట్టి. ఈ బాక్స్లో ఏమున్నాయి, ఏ పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ పుస్తకాలు ఉన్నాయండి. ఈ పుస్తకాల గురించి నాకు తెలుసు, ఎందుకంటే నేను చూశాను కాబట్టి నాకు తెలుసు. చూడకుండా తెలియదు కదా. అలాగే చాలామంది వ్యక్తులు బైబిల్ గ్రంథాన్ని చదవకుండా, బైబిల్ గ్రంథాన్ని గురించి అవగాహన లేకుండా ఎవరో చెప్పారని, ఎవరో మాట్లాడారని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. బైబిల్ గ్రంథంలో ఏముందో చదివితే మనకు అర్థమవుతుంది. బైబిల్ గ్రంథం దేన్ని చెప్తుందో, బైబిల్ గ్రంథంలో ఏమని వివరించారో, బైబిల్ గ్రంథంలో ఏ మాటలు ఉన్నాయో చదివితే మనకు అర్థమవుతుంది. కానీ ఎవరో చెప్పిన మాట వింటే అర్థం కాదు కదా. ఈ యొక్క బాక్స్లో ఏముందో మనం చూడకుండానే మనం చెప్పలేకపోతున్నామే. బైబిల్ గ్రంథంలో ఏముందో చదవకుండా మనం ఎలా చెప్పగలమండి? ఒకసారి ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథం శ్రేష్టమైన గ్రంథం. బైబిల్ గ్రంథం జీవ గ్రంథం. బైబిల్ గ్రంథం దేవుని గురించి తెలియజేసే గ్రంథం. బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం అండి. చదివితే బైబిల్లో ఉన్న సారాంశం అర్థమవుతుంది. చదివితే జ్ఞానం వస్తుంది. చదివితే దేవుని గురించిన అవగాహన మనకు వస్తుంది. చదివితే దేవుణ్ణి గుర్తించగలం. చదివితే దేవుణ్ణి తెలుసుకోగలం. చదివితే దేవుని గురించిన అవగాహన మనకు వస్తుంది. ఎవరో చెప్పారని అనడం, వారి మాట విని బైబిల్ గ్రంథాన్ని తప్పు పట్టడం మంచిది కాదండి. ఒకసారి ఆలోచన చేద్దాం. బాక్స్లో ఏముందో చూస్తే తెలుస్తుంది, బైబిల్ గ్రంథంలో ఏముందో చదివితే తెలుస్తుంది. మరి చదువుదామా? బైబిల్ గ్రంథం చదువుదామా? ఒకసారి ఆలోచన చేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.